అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. రెండక్షరాల భక్తికి 4 అక్షరాల మానవత్వం తోడైతే దాని ద్వారా వచ్చే ఫలితాలు జీవితంలో ఉన్నత స్థితికి చేరుస్తాయి. ఆడంబరమైన భక్తి కంటే ఉన్నంతలో అనాథులకు అన్నం పెట్టి ఆకలి తీర్చడమే అసలైన భక్తి అంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే వందలాది మంది అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరునికి భవ్యమైన శివాలయం నిర్మాణం జరుగుతుంది. భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట సంప్రాప్తిస్తున్న ఈ సేవాశ్రమానికి విచ్చేసి నిఠలాక్షుని సేవతో పాటు నిర్భాగ్యుల సేవలో తరించి అనంతమైన ఆత్మసంతృప్తితో పాటు ఆదిదేవుని అనుగ్రహం పొందండి. పితృదేవతలను స్మరించుకునేందుకు అమావాస్య ముఖ్యమైనదిగా చెబుతారు. ఈ రోజున పూర్వీకుల పేరు మీద అనాథులకు తోచిన సాయం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరి మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన అమావాస్య ఈరోజే. అంతటి పవిత్రమైన రోజున ఈ రక్షణాలయానికి విచ్చేసి గతించిన పెద్దల పేరు మీద అభాగ్యులకు మీ శక్తి మేర సాయం చేసి పితృదేవతల ఆశీస్సులు పొందండి. కన్నవారు కాదనడంతో అయినవారికి దూరమై మతిహీనులై కాలే కడుపులతో చెత్త కుండీలలోని వ్యర్థాలను తింటూ రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ నిరాశ నిస్పృహలతో శరీరంలో సత్తువలేక నడివీధిలో నగుబాటుకు గురవుతున్న అనాథులను ఆదరించి హక్కున చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. 13 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ సేవాశ్రమంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో ఎందరో అనాథులు పునర్జన్మనెత్తి ప్రశాంతంగా జీవిస్తున్నారు. రేకుల షెడ్డుల్లోనే ఉంటూ భక్తుల పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వరునికి నూతన శివాలయానికి శ్రీకారం చుట్టారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తూ ఇటు అభాగ్యుల సేవలో అటు ఆదిదేవుని సేవలో తరించేందుకు ఇక్కడకు వస్తున్న భక్తులకు త్వరలోనే అద్భుతమైన శివాలయం అందుబాటులోకి రానుంది. ఇటీవలే భూమి పూజతో శివాలయ పనులు ప్రారంభం కాగా 2027వ సంవత్సరానికల్లా నిర్మాణం పూర్తి చేసేలా ఆశ్రమ యాజమాన్యం రూపకల్పన చేస్తుంది. నిర్భాగ్యుల శాశ్వత వసతికి భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు కలుగకూడదని లోకక్షేమం కోసం ఆ లోకనాయకుడు అభాగ్యుల వసతి భవనం పక్కనే ఆలయాన్ని నిర్మించుకుంటున్నాడు. భక్తులు శివాలయానికి సమర్పించే విరాళాలను కానుకలను ఈ అనాథుల ఆకలి తీర్చేందుకు వారి బాగోగులు చూసుకునేందుకు వినియోగించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎంతమంది అభాగ్యులు వచ్చినా వారికి తినేందుకు ఉండేందుకు ఇబ్బంది కలుగకూడదనే మంచి ఆలోచనతోనే ఆలయం నిర్మించడం జరుగుతుంది. శరణార్థుల సేవే శంకరుని సేవ అని భావిస్తూ తెలుగు రాష్ట్రాలలోని ఎందరో భక్తులు ఇక్కడకు వచ్చి పరమేశ్వరుని సేవతో పాటు పరుల సేవలో తరిస్తున్నారు. భక్తుల ఇష్టకామ్యాలు నెరవేరుతుండడంతో పునర్దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారంటే శివయ్య వెలసిన ఈ స్థల మహిమ ఎంత మహిమాన్వితమైనదో కదా. మానవదేవుళ్ల ప్రోత్సాహంతో అభాగ్యుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం వలె
దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా గట్టు శంకర్ గారు నూతన శివాలయాన్ని నిర్మిస్తున్నారు. భక్తులారా, లోక కళ్యాణార్థం నిర్మిస్తున్న శివాలయ నిర్మాణంలో మనము భాగమవుదాం. రండి, భగవంతుడు కల్పించిన దాంట్లో తోచినంతలో శివాలయానికి సాయం చేసి భగవత్కృపకు పాత్రులవ్వండి. మీరు చేసిన సాయానికి ముక్కంటీశుడు రెట్టింపు ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాడు. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివకార్యానికి మీరందించే సాయం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, వంశాభివృద్ధితో వర్ధిల్లండి. పరమశివుడు శ్రీ సోమనాథేశ్వరుడిగా వెలసిన ఈ పవిత్ర ప్రదేశంలో నిత్యాభిషేకాలు కనుల విందుగా జరుగుతాయి. ఇందులో భాగంగా ముందుగా జలధారాప్రియుడైన ముక్కంటీశుని శివలింగానికి జలాభిషేకం నయనానందకరంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం ముక్కంటికి భస్మ జలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సోమనాథేశ్వరలింగానికి హారతి సమర్పణ జరుగుతుంది. హారతి అందుకున్న హరునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. అలంకరణలో భాగంగా త్రికాళేశ్వర లింగంపై శివుని మెడలో ఆభరణంగా అమరే సర్పరూపాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దుతారు అర్చకులు.
దివ్య మనోహరంగా, నవ్యమోహనంగా, దేదీప్యమానంగా దర్శనమిస్తున్న పరమేశ్వరునికి వస్త్రాలంకరణ, విరులమాలల అలంకరణ, పుష్పార్చన వైభవోపేతంగా జరుగుతుంది. ప్రత్యేక పూజల అనంతరం ముక్కంటీశునికి నైవేద్య సమర్పణ గావిస్తారు అర్చకులు. శంకరుని కోసం తయారు చేసిన నైవేద్యాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చిన అర్చకులు స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, పరమేశ్వర, నైవేద్యాన్ని ఆరగించి దీనుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి హారతి సమర్పణ నయనానందకరంగా జరుగుతుంది. ఆశ్రమంలో సేద తీరుతున్న అభాగ్యులు హారతిని కళ్లకు అద్దుకొని, ఎవరికీ ఏమీ కాని మాకు పునర్జన్మను ఇచ్చి ఆకలి తీర్చుతున్న మానవతామూర్తులను సదా రక్షించవయ్యా అంటూ స్వామివారిని వేడుకుంటారు. అనాథుల ఆకలి తీర్చడమే అసలైన భక్తికి నిర్వచనమని భావించే భవుడు తనకు సమర్పించిన ప్రసాదంతో ఈ అభాగ్యుల ఆకలి తీర్చుతున్నాడు. ఏ తల్లి కన్నబిడ్డలో ఆప్యాయత అనురాగాలకు దూరమై ఈ సేవాశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తుల వల్లనే కదా. ఆకలిలో ఆదిభిక్షువుని, అనాథులలో అర్ధనారీశ్వరుణ్ణి చూసి అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్న సేవామూర్తులను శ్రీ సోమనాథీశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించమని అనుగ్రహిస్తాడు కదా. నడివీధిలో నగుబాటుకు గురవుతూ ఆకలేస్తే అమ్మా అని ఆకలి కేకలు పెట్టినా పట్టించుకునే నాథుడు లేక, మురికి నీరే మంచినీళ్లుగా తాగుతూ, పాచిపోయిన ఆహారాన్నే పరమాన్నంగా తింటూ, రోగాల రొంపిలో కొట్టుమిట్టాడుతూ, కనీసం కన్నీళ్లు తాగుదామన్నా కంటనీరు కూడా ఇంకిపోయిన దౌర్భాగ్యస్థితిలో జీవిస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన పరమేశ్వరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకుని కాపాడుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఇలా ఆకలి దప్పులతో అల్లాడుతున్న అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకుని మీ ద్వారా నిత్యాన్నదానం చేస్తూ ఆశ్రయమిస్తూ ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు.
శ్రీ సోమనాథేశ్వరుని అలంకరణలో భాగమవ్వాలనుకునే భక్తులకు అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ, నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరు మీద ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ, నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయడం జరుగుతుంది. శ్రీ సోమనాథేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు పువ్వులు, కొబ్బరికాయల స్థానంలో ఈ అభాగ్యులకు తోచిన సాయం చేసి శివానుగ్రహం పొందండి. నైవేద్యాన్ని ఆరగించిన శివయ్య కాసేపు విశ్రాంతి తీసుకుని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తుల అభిషేకాలు స్వీకరిస్తాడు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తూ తన్మయత్వంలో మునిగిపోతారు. స్వామికి అభిషేకం చేసిన జలాన్ని గంగాజలంగా మార్చుకొని మీ నివాసాలలో సంప్రోక్షణ చేసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. పరమేశ్వరునికి అభిషేకం చేసిన భక్తులు సేవా మార్గంలో భాగంగా వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. కన్నవాళ్లకు దూరమై మానసిక అంగవికలాంగులుగా మారిన ఈ నిర్భాగ్యులు ఈ సేవాశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తులైన మీరే కారణం. వివిధ రుగ్మతలతో, మానసిక ఆందోళనలతో ఇక్కడకు వచ్చిన ఈ అభాగ్యులను మామూలు మనుషులుగా మార్చేందుకు వైద్యుల సూచనల ప్రకారం ఆశ్రమ వ్యవస్థాపకులు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ అభాగ్యులను ఉదయం ఎండలో నడిపించి విటమిన్ డి అందడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేయడం జరుగుతుంది. అలాగే వీరి మానసిక స్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు భక్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. అయిన వారిని కోల్పోయి నిరాశా నిస్పృహలతో ఉన్న వీరిలో ఉత్సాహం నింపడం కోసం వారిచే డ్యాన్సులు చేయించి పాటలు పాడించడం ద్వారా ఉల్లాసంగా ఉండేలా చేయడం జరుగుతుంది. మనిషనే చిరునామా తప్ప వీరి పేరేంటో కూడా వీరికే తెలియని ఈ నిర్భాగ్యుల మానసిక స్థితిలో మార్పు వచ్చి వారి కుటుంబీకుల వివరాలను చెప్పడం ద్వారా కన్నవారి వద్దకు చేర్చితే మీరంతా చేస్తున్న సాయానికి సార్థకత చేకూరుతుంది కదా.
నా పేరు విజయలక్ష్మి. కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. మాకు తోసిన సహాయం మేము చేసాం. నా పేరు వెంకటేశ్వరరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. వీళ్ళని చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా నచ్చి నాకు తోచిన సహాయం ఏదో నేను చేసి వెళ్తున్నాను. అది బిల్డింగ్ అది అకామిడేషన్ కానీ అది కానీ చాలా బాగుందండి. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేసింది. వీళ్ళు చేసే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. బ్రహ్మదేవర బ్రహ్మయ్య, సంధ్యారాణి, శ్రీనివాస్, శ్రీకాంత్, అది నకరికల్, అడ్రస్ బొడ్రాయి బజార్. ఇక్కడ బిల్డింగ్ చూసినా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి ఎట్లా అనిపించింది, మాకు చాలా బాధగా అనిపించింది. వచ్చినాం ఇక్కడ బిల్డింగ్కు అన్నదానానికి ఇచ్చినాం. చాలా మంచిగా అనిపించింది. అప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగా అయింది. చాలా సంతోషం అండి. బిల్డింగ్ కూడా చూసినాము, చాలా మంచిగా అయింది. మంచిగా చేసిండ్రు. ఇక్కడ సేవ అన్నీ మంచిగా చేస్తుండండి. పూజ కానీ సేవ కానీ మంచిగా చేస్తున్నాం. చాలా సంతోషం అనిపించిందండి. సాయిరాం. ఈరోజు మా తమ్ముడు నాగరాజు బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా బర్త్డే సందర్భంగా అందరితో కలిసి ఉండాలని, ఇట్లా ఏదైనా ఏదో సాయం చేయాలనే ఉద్దేశం మీద అందరికి పనులు పంపిణీ చేయాలని అనుకుంటున్నాను సార్. మేము భూదాని పోచంపల్లి నుంచి వచ్చామంటే మేము ఇప్పటి నుంచి అనాథాశ్రమంకి మనం తొలవ చేయాలని ఆలోచనతో మేము షర్ట్లు అమ్ముతామండి. ఆ షర్ట్లు ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము తమిళనాడు నుంచి బుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మహోన్నతమైన కార్యక్రమంలో మనం కూడా అంతో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఏవైనా మాకు ఆర్థికంగా ఏమైనా అవకాశం ఉంటే మేము చేస్తామని, ఈ ఆశ్రమం దినదినాభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం. మాది భూదాన్ పోచంపల్లి. నా పేరు వెంకటేష్. మేము షర్ట్స్ బిజినెస్ చేస్తాం. ఇట్లా అనాథాశ్రమం ఉందని చూసి వాళ్ళకి షర్ట్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి షర్ట్లు పంచడం జరిగింది. ఇలాగే మాకు అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒకటి సాయం మాకు తోచినంత సాయం చేస్తామని తెలుపుతున్నాం. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. భగవద్బంధువులారా, పరమేశ్వరుని అనుగ్రహంతో నిర్మిస్తున్న శివాలయానికి తోచిన సాయం చేద్దాం రండి. హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.